ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. లా ఆఫ్ అట్రాక్షన్ ని ఉపయోగించుకొని ఎలాంటి మనకి డ్రీమ్స్ ఉంటాయి అంటే కొంతమందికి డబ్బు కావాలని ఉంటుంది, కొంతమందికి మంచి ఆరోగ్యం గురించి చేయాలి అనుకుంటారు, కొంతమంది ఏంటి చదువు సంబంధించి చేయాలనుకుంటారు. లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించుకొని తీర్చుకోవచ్చు అంటారా? తప్పకుండా అమ్మా. వాస్తవంగా ఇందాక మనం అనుకున్నాం లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఆకర్షణ సిద్ధాంతం అని. అంటే దేన్నైనా ఆకర్షించేదే ఈ లా ఆఫ్ అట్రాక్షన్. అయితే విధానంలో తేడా అంటే ఎలా ఉంటుందంటేనమ్మా, లా ఆఫ్ అట్రాక్షన్లో ముందుగా మనకి ఒక కారు కొనుక్కోవాలని ఉందిరా. కారు కొనుక్కోవాలంటే మన కారుని ఆకర్షించాలి. ఆకర్షించాలంటే మీరు ఎలా మేనిఫెస్ట్ చేయాలి, ఎలా విజువలైజేషన్ చేయాలి. అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక క్లారిటీ ఉండాలి. ఎలాగూ కారు కొనాలంటే డబ్బు కావాలి, అలాగే ఒక ఇల్లు కొనాలంటే డబ్బు కావాలి. మరి ఇల్లు కొనాలి, కారు కొనాలంటే డబ్బు కావాలంటే ఎంత అవుతుంది అని ఒక ఎస్టిమేషన్ మీరు వేసుకోవాలి. సపోజు ఒక ఇల్లు 1 కోటి రూపాయల కొనుక్కోవాలంటున్నారు, కారు ఒక 20 లక్షల్లోనో 25 లక్షల్లో కొనుక్కోవాలంటున్నారు. ఇది మీ మేనిఫెస్టో అనుకుందాం. ఇలా ఎప్పుడైతే మీరు ఆలోచించారో ఒక పేపర్ పైన దాన్ని వర్క్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఇమాజినేషన్ చేయాలి. తర్వాత ఏం చేయాలి, పిక్చర్లని అంటే ఆ ఊహా చిత్రాలని. సపోజ్ ఏ కారు కొనుక్కోవాలంటున్నావు నువ్వు అనేది మీకు క్లారిటీ కావాలి. సపోజ్ నువ్వు BMW కొనుక్కోవాలంటున్నావా, లెజెండర్ కారు కొనుక్కోవాలనుకుంటున్నావా అనేది మీకు క్లారిటీ ఉండాలి. దాని ఇమేజ్ని తీసుకుని మీ ఇంట్లో పెట్టుకోవాలి. అలాగే ఇండ్లు ఎలా ఉండాలనుకుంటున్నావు, ఎలా కట్టాలనుకుంటున్నావు, ఒక అపార్ట్మెంట్ కావాలనుకుంటున్నావా, ఇండివిజువల్ హౌస్ కావాలనుకుంటున్నావా, ఎన్ని ఫ్లోర్లు కావాలనుకుంటున్నావు అనేది ఒక క్లారిటీ నీ మైండ్లో ఉండాలి. ఓకే. సపోజ్ దాన్ని నీకు అనుగుణంగా ఇమేజ్ని ఒకటి తయారు చేసుకోవాలి, మైండ్లో తయారు చేసుకోవాలి, బయట ఒక పేపర్ పైన తీసుకోవాలి, దీన్ని స్టిక్ చేయాలి. ఓకే. ఎందుకు చేయాలి? మనకి చూడండి అమ్మా, ప్రెగ్నెన్సీగా ఉన్న లేడీస్ ఒక ఇమేజ్ని, అందమైన బాబుని ఆ గదిలో పెడితే ఎందుకు పెడతారంటే అంత అందంగా పుడతాడు అని. అంటే అక్కడ దాని అర్థం ఏంటి, ఆ ఇమేజ్ యొక్క ఎఫెక్టు మైండ్ మీద పడి కడుపులో ఉన్న బేబీ అంత అందంగా తయారవుతుంది. అంటే అక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ వాడేస్తున్నాం మనం, అక్కడ కూడా వాడేస్తున్నాం. అంటే మనకు అది ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ తెలియకపోవచ్చు కానీ వాడుతున్నాం. ఇక్కడ కూడా మనం ఆ ఇమేజ్ని పెట్టుకోవాలి. పెట్టుకుని ముందు అడిగేటప్పుడు ప్రతిసారి కూడా మీ మనసుని ప్రశాంతతం చేసుకుని పరిగెత్తకుండా మీ మనసుని ఒక చోట లాక్ చేయాలి విజువలైజేషన్ చేసేటప్పుడు. మరి లాక్ చేయడం అంత ఈజీయా? లేదు, ఎక్కడెక్కడో పరిగెడుతాం అమ్మా. అన్నిటినీ జయించవచ్చు ప్రపంచంలో, చివరికి కామ క్రోధ మద మాత్సల్యాలు కూడా జయించవచ్చు. మనసుని జయించడం ఎవరి వల్ల కాదు. జయించాను అని చెబితే అది అబద్ధం. అంతే. మీతో మాట్లాడుతా కూడా నా మనసు పరిగెట్టవచ్చు, కరెక్ట్. కానీ మీతో మాట్లాడుతున్నా కానీ పరిగెట్టవచ్చు. వెనకాల 100,000 రన్ అవుతూ ఉంటాయి, మనకి తొరవుతూ వస్తూ ఉంటాయి మనకి. ఓకేనా? అంటే గుర్రాల మీద స్వారీ చేస్తూ ఉంటుంది. అటువంటి మనసు మన ఆధీనంలో కనీసం 10 నిమిషాలన్నా ఆపగలగాలి. ఆపాలంటే ఒక టెక్నిక్ పాటించాలి. ఏమిటి అని అంటే, మనం మీకు కావాల్సింది సపోజ్ ఆరోగ్యం కావాలంటే తూర్పు ముఖంగా తిరగాలి, ఐశ్వర్యం కావాలి, ఈ కొనాలంటే డబ్బు కావాలంటే ఉత్తర ముఖంగా తిరగాలి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాం, ఇక్కడ వాస్తును కూడా వాడుతున్నాం లా ఆఫ్ అట్రాక్షన్లో. ప్లస్ ఏ స్థానంలో ఎవరుంటారు, తూర్పులో సూర్యుడు ఉంటాడు కాబట్టి ఆరోగ్యం ఇస్తాడయ్యా, ఉత్తరంలో కుబేరుడు ఉంటాడు కాబట్టి డబ్బు వస్తుంది కాబట్టి ఉత్తరాన్ని తిరగమంటాం. ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్తో పాటుగా మన సిద్ధాంతాన్ని వాడుతూ వెళ్ళటం వల్ల ఈజీగా పొందవచ్చు. ఇక్కడ ఉత్తరముఖంగా తిరిగి ఉత్తరముఖంగా ఇమేజ్లు 2 మీకు ఏది కావాలో అది పెట్టుకుని ముందు మీరు ధ్యానం చేయటం నేర్చుకోవాలి. కనీసం 21 నిమిషాలన్నా ధ్యానం చేయాలమ్మా. కనీసం గ్రాడ్యువల్గా గంటలు కూడా చేస్తాం. ఇప్పుడు నేను ఉన్నామరా, రోజుకి 4 గంటలు కూడా చేస్తాం. హిమాలయాల్లో మేము వెళ్ళి చేసినప్పుడు 12 గంటల ధ్యానమే చేసాం రోజుకి. అట్లా 14 రోజులు చేసాం. చేస్తే ఏమైంది, అంటే మనం చేసిన ధ్యానం వల్ల మన మనస్సు మన వశమైంది, ఆలోచనలు కట్టడి పడింది, దానికి గండి పడింది. గండి పడితే పరిగెడతా ఉంటాయి. ఎప్పుడైతే గండిని ఆపగలిగింది అంటే పారే వాటర్ని ఆపగలిగింది, వాటర్ ఎలా ఫ్లో అవుతాయో మన మనసు కూడా అలా ఎప్పుడు పరుగులు తీస్తూ ఉంటుంది. దాన్ని ఆపగలిగి అప్పుడు మీరు ఇమేజ్ను చూస్తూ ఇలా విజువలైజేషన్ చేయాలి. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పే సిద్ధాంతం ఏంటంటే, మీ మనసులోని
పరిగెత్తి ఆలోచనలు ఆపి స్థిరంగా నిలబడి ఏది కోరుకుంటే అది జరుగుతుంది. మరి ఎప్పుడు ఏం చేయాలి? మనం ధ్యానం చేయాలి. ధ్యానం ఎన్ని నిమిషాలు చేయాలి? 21 నిమిషాలు చేయాలి. 21 నిమిషాల్లో 100 ఆలోచనలు వచ్చినాయి మనకి, ఓకే అయినా బాధపడదు. ఆ 21 నిమిషాలు చేస్తే రెండో రోజు చేసేటప్పుడు కొన్ని తగ్గుతాయి, నువ్వు గుర్తించలేకపోవచ్చు. మూడో రోజు చేసేటప్పుడు ఇంకొన్ని తగ్గుతాయి. ఇలా గ్రాడ్యువల్గా చేసుకుంటా పోతే క్రమక్రమేపీ మీ ఆలోచనలు పరిగెట్టడం ఆగిపోతుంది. ఏదో ఒక రోజు నిలబడి తీరుతుంది. ఎవరి కోసం అంటే మనం చేసే సాధన పైన ఆధారపడింది. అంతేగాని అది మన కోసం ఆగదమ్మా. మన సాధన ఎంత చేస్తే అంత 14 గంటలు చేస్తే 21 నిమిషాలు చొప్పున రోజు 14 గంటలు అంటే మీరు ఎన్ని రోజులు చేయాలి? మరి రోజు 14 గంటలు మీరు చేయగలిగితే చాలా సరే, ఓకే, అది సాధ్యపడదు. గృహస్థ జీవితంలో అందరికీ సాధ్యపడదు కాబట్టి ఆ మాట మనం చెప్పటం కూడా కరెక్ట్ కాదు. 21 నిమిషాలు చేసి 21 నిమిషం తర్వాత విజువలైజేషన్ మొదలు పెట్టాలి. ఏమని? యూనివర్స్కి ఫస్ట్ మీరు మీ సంకల్పాన్ని వినిపించాలి. అంటే మన తెలుగులో చెప్పుకుందాం. ఎందుకు చెప్పుకుందాం? ఇదంతా తెలుగులో చెప్పి మళ్ళీ ఇంగ్లీష్లో చెప్పి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం ఇష్టం లేదు. అది ఒక వేరే వీడియోలో ఇంగ్లీష్లో ఎలా అఫర్మేషన్ చేయాలో చెప్పుకుందాం. ఫస్ట్ యూనివర్స్, నువ్వు నన్ను నడిపించు, నువ్వెప్పుడు నాతో తోడుండు, నువ్వు వేరు నేను వేరు కాదు. దాన్ని ఇంగ్లీష్లో టుగెదర్ అంటాం కదా, ఇద్దరం ఒకటే, నన్ను నడిపిస్తుంది నువ్వే అని ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనివర్స్కి కృతజ్ఞతలు చెప్పండి. తర్వాత పంచభూతాలకి చెప్పండి, నవగ్రహాలకి చెప్పండి, మీరు కొలిచే దేవతకి చెప్పండి. వీళ్ళందరికన్నా గొప్పోళ్ళు ఇంకోళ్ళు ఉన్నారమ్మా మన జీవితంలో, అమ్మా నాన్న. మీ అమ్మా నాన్నకి చెప్పండి. అమ్మా నాన్న ఎక్కడున్నారో భూమి మీద ఉంటే చెప్పండి, ఆకాశంలో ఉన్నా చెప్పండి. చెప్పిన తర్వాత మీ ఆలోచన ఎలా ఉండాలంటే అప్పుడు విజువలైజేషన్ చేయండి. నాకు కారు కావాలి, ఆ కారు ఇది కావాలి, అది పొందినట్లుగా డ్రీమ్ చేయండి. విజువలైజేషన్లో కారు నువ్వు కొనుక్కున్నట్టుగా షోరూమ్కి వెళ్ళి డబ్బులు కట్టి కారు తెచ్చుకుని దాంట్లో కూర్చొని నువ్వు డ్రైవ్ చేస్తూ మీ మిస్సెస్ని ఎక్కించుకుని, అలాగే లేడీస్ అయితే భర్తను ఎక్కించుకుని పిల్లల్ని ఎక్కించుకుని ఎంజాయ్ చేస్తున్నట్టుగా, ఆ ఎంజాయ్ చేసినప్పుడు నీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో అవి చూపించాలి. నేను మాట్లాడుతూ ఉన్నాను, జీవించేస్తూ ఉన్నాను అనుకుంటున్నాను నాకు నేను, కానీ నిజంగా జీవిస్తున్నాను లేదో మీకు తెలుస్తుంది. మరి మీకు తెలియాలంటే మీ ఎదురుగా ఒక మనిషి ఉండాలా? అక్కర్లేదు. దాన్నే మిర్రర్ టెక్నిక్ అన్నాం. మిర్రర్ ముందు నుంచుని మీరు నిజంగా జీవిస్తున్నారా, ఊరికినే జీవించినట్టు విజువలైజేషన్ చేస్తున్నారని మీకు మీరు తెలుసుకుని జీవించినట్లుగా గనక మీరు చేస్తే మీ విజువలైజేషన్ డైరెక్ట్గా యూనివర్స్కి అందుద్దమ్మా. అప్పుడు వరకు మీరు రోజు ఎన్ని విజువలైజేషన్ చేసినా కారు కావాలి, ఇల్లు కావాలి, డబ్బు కావాలన్నా ఇదే మిగిలిపోతుంది తప్ప అవ్వట్లేదని ఒక నెగిటివ్లోనే ఉంటారు తప్ప పాజిటివ్లోకి రాలేరు. ఇలా అవ్వటం లేదు అన్నవాళ్ళు ఒక్కసారి మిమ్మల్ని క్వశ్చన్ చేసుకుని మీరు విజువలైజేషన్ చేస్తే ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో జరగనదంటూ ఏమీ లేదు. రోజు అద్భుతాలే, ప్రతి సెకండ్ అద్భుతాలేమ్మా. మీకు ఒక ఉదాహరణ చెప్పాలి. నేను విజయవాడ నుంచి వస్తా, నాకు ట్రైన్ లేట్ అవుతుంది అంటే కొంచెం బయలుదేరటం లేట్గా బయలుదేరా. ఇక్కడ కారులో ఎక్కి నేను విజువలైజేషన్ చేశా. ఆ ట్రైను నేను వెళ్ళేసరికి ఓండాల్ స్టేషన్లో అంతే ఉంది. ఎట్లా ఉన్నట్టుగా నేను విజువలైజేషన్ చేశా. ఓ నాకు ట్రైన్ అందింది, నేను హ్యాపీ అని. కరెక్ట్గా నేను వెళ్ళేసరికి అది 10 నిమిషాలు 15 గంటలు లేట్ అందింది, వచ్చాను. ఓకే, కరెక్టే కదా. అంటే మీ విజువలైజేషన్కి ఎంతో అయితే వాస్తవంగా పబ్లిక్లో అలా చేయకూడదు. అది నాకు కూడా తెలుసు. ఎందుకని మన కోసం 100 మందిని ఇబ్బంది పెట్టకూడదు, అది తప్పు. కానీ మీకు ఎందుకు చెప్పాను ఈ సందర్భంలో, మన విజువలైజేషన్ వల్ల ఎదుటి వారికి ఇబ్బంది కలగకూడదు. అలా కలిగితే దానివల్ల ఏదో ఒక రోజు దాన్ని మనం ఫేస్ చేయాలి. నేను ఫేస్ చేయాలి, తప్పదు. అర్థమైంది తల్లి? మన ఆలోచనలు అద్భుతంగా ఉండాలి, మనం అనుకున్నది దక్కించుకోవాలి, కానీ ఎదుటి వ్యక్తికి ఇబ్బంది పెట్టకుండా ఉంటే లా ఆఫ్ అట్రాక్షన్లో యూనివర్స్ కానీ పంచభూతాలు కానీ ఎప్పుడు మీతోనే ఉంటాయి, మిమ్మల్ని డ్రైవ్ చేస్తూనే ఉంటాయి, మీరు కోరుకున్నది ఇస్తూనే ఉంటాయి. కావాలంటే ఆలోచించి చూడండి, చేసి చూడండి, దాని ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా గురుగారు చేసి చూస్తామన్నారు. థ్యాంక్ యూ. ఓకే తల్లి, ఆల్ ది బెస్ట్ అమ్మా. గాడ్ బ్లెస్.